Good morning students. This is Premchand, Chemistry Faculty, Vikas Global Institutions, Jangareddy. మనకు మాత్రమే ఐఐటి జేఈకి మరియు నీట్కి మన కాలేజ్కి మాత్రమే పర్మిషన్ ఉంది జంగారెడ్డిగూడలో, గుర్తుపెట్టుకోండి. మనము ప్రీవియస్ క్లాసెస్లో ఏం డిస్కస్ చేస్తూ ఉన్నాము అని అంటే థియరీ క్లాసెస్ వచ్చేసరికి లిమిటేషన్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్ వరకు చూసాం. అంటే అటామిక్ మోడల్స్ మనం చూస్తున్నాం. బేసికలీ దిస్ ఇస్ ఆల్ కమ్స్ టు ది చాప్టర్ కాల్డ్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో అటామిక్ మోడల్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు బోర్స్ అటామిక్ మోడల్ వరకు రావడం జరిగింది. అండ్ వీ ఆల్సో సా అండర్స్టాండింగ్స్ ఆఫ్ ది బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చూసాము. అండ్ ఆల్సో హౌ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ atom spectrum by using the Bohr atomic model. And also we saw about the limitations of Bohr atomic model. Bohr atomic model లో ఉన్నటువంటి limitations or the failures of Bohr atomic model. ఏ వాటిని Bohr atomic model అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అని మనం చూసాం. అండ్ ఇది లాస్ట్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ కాంట్రడిక్షన్ విత్ ది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అని రాసుకున్నాం కదా. కాబట్టి అక్కడి నుంచి బోర్ అటామిక్ మోడల్ తర్వాత దేర్ ఆర్ సెవరల్ డెవలప్మెంట్స్, చాలా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు దే కేమ్ టు ఏ కన్క్లూషన్ ఆర్ దే మేడ్ ఫ్యూ డెవలప్మెంట్, కొన్ని డెవలప్మెంట్స్ జరిగి దే ఆర్ ఏబుల్ టు ప్రపోజ్ ఆర్ దే ఆర్ ఏబుల్ టు ఎల్యూసిడేట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ యాటమ్. యాటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా క్వాంటమ్ మెకానికల్ మోడల్ విచ్ ఈస్ ది మోర్ అప్రోప్రియేట్ వన్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యాటమ్, రియల్గా ఉన్నటువంటి యాటమ్కి దగ్గరగా దాని యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అతి దగ్గరగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మోడల్ ఏంటి అంటే ప్రస్తుతానికి క్వాంటమ్ మెకానికల్ మోడల్. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తాము అని అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రపోజ్ చేయడానికి వాట్ ఆర్ ది కన్సిడరేషన్స్, కన్సిడర్ చేసుకున్నారు. మనం ఎక్కడి వరకు చూసాము, ఇంతకుముందు బోర్ అటామిక్ మోడల్ వరకు చూసాము. బోర్ అటామిక్ మోడల్ తర్వాత కన్సిడరేషన్స్ చేసుకోవడం వల్ల దే ఆర్ ఏబుల్ టు ప్రపోజ్ ది క్వాంటమ్ అటామిక్ మోడల్. టుడే విల్ సీ అబౌట్ ది క్వాంటమ్ మెకానికల్ కన్సిడరేషన్స్. కన్సిడరేషన్స్ చేసుకోవడం వల్ల క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అనేది మనం కనుక చూసినట్లయితే దేర్ ఆర్ మెయిన్లీ రెండు థింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, నాట్ రేడియేషన్ బై ద వే. ఇట్ ఈస్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. And the second one is Heisenberg uncertainty principle. Heisenberg uncertainty principle. First we'll see ఈ రెండాట్ల గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటూ ఉన్నాం. ఫస్ట్ విల్ సీ అబౌట్ దిస్ వన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అగైన్ మనము ఈ డ్యూయల్ నేచర్ అనే పదం మనం ప్రీవియస్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఎక్కడ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రేడియేషన్ హ్యాస్ 2 types ఆఫ్ బిహేవియర్ ఆర్ 2 types ఆఫ్ నేచర్ ఉంటుంది. దే ఆర్ కాల్డ్ డ్యూయల్ నేచర్ అన్నాము దేనికి, రేడియేషన్కి. ఆర్ రేడియేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దేర్ ఫోర్ ఎనర్జీ హ్యాస్ 2 forms. దట్ ఈస్ వన్ ఈజ్ పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. రెండు కూడా ఉంటాయని చెప్పాము. ఫైనల్లీ సైంటిస్ట్ కన్క్లూడెడ్ దాట్ ఎప్పుడైతే ఎనర్జీ ప్రాపగేట్ అవుతూ ఉందో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. అండ్ వెన్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ది మ్యాటర్తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతుందో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పార్టికల్ నేచర్ యొక్క ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. సిమిలర్లీ ఎనర్జీ మాత్రమే కాదు, మ్యాటర్ కూడా. అంటే ఏంటి, ఎనర్జీ వేరు, మ్యాటర్ వేరు. మ్యాటర్ అంటే ఏంటి, మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్
యాటమ్స్. ఇది మనం ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. దేర్ఫోర్ యాటమ్స్ అన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్, మ్యాటర్ అంటే మనం కూడా ఇంక్లూడ్ అవుతాం కాబట్టి మనం అందరం కూడా వి ఆల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్. దట్ ఈస్ వాట్ ది కన్సిడరేషన్. ఈ కన్సిడరేషన్ చేసుకోవడానికి అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్కి కూడా అంటే ఎగ్జిస్ట్ అయినటువంటి ప్రతి ఒక్క మ్యాటర్కి, ప్రతి ఒక్క సబ్స్టెన్స్కి కూడా దేర్ ఈజ్ ఎ డ్యూయల్ నేచర్, పార్టికల్ అండ్ వేవ్ నేచర్ రెండూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అండ్ in doing that there is a great scientist, he is called de Broglie, a famous scientist. He proposed that this is the guy, this is a scientist, he is a scientist and he is the one who formulated the thing called dual nature of matter. Matter కి two forms ఉంటాయి అని చెప్పింది ఈయనే de Broglie. కాబట్టి ఈ de Broglie గారు ఏం చెప్పారు అని అంటే not only for the radiation but also matter also have dual nature అంటే both particle and wave like properties, రెండు టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా ఈ మ్యాటర్కి కూడా ఉంటాయి, అంటే యాటమ్స్ అన్నిటికి కూడా ఉంటాయి. అండ్ మోరోవర్ హీ యాడెడ్ సబ్-అటామిక్ పార్టికల్స్కి కూడా దేర్ ఈజ్ ఏ డ్యూయల్ నేచర్. అంటే ఏంటి? వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. అండ్ హీ గేవ్ ఏ రిలేషన్, ఈ ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఏం రిలేషన్ ఇచ్చారు అని అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి, వేర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంగ్త్, h is Planck's constant, and p is momentum. ని మనం p is equal to mv అని కూడా రాస్తూ ఉంటాం, అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. therefore లాంబ్డా is equal to h by mv అనేది కూడా మనం రాయొచ్చు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద చాలా ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేయాల్సింది. therefore de Broglie ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆర్ ది రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఆర్ ది సబ్స్టెన్స్ టు దట్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్కి వెలాసిటీకి మెయిన్లీ మొమెంటం అంటే మెయిన్లీ వెలాసిటీ. ఇట్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ ది వెలాసిటీ విచ్ ఇస్ కీప్ ఆన్ చేంజింగ్. మాస్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు బట్ వెలాసిటీ కీప్స్ ఆన్ చేంజింగ్. కాబట్టి వెలాసిటీకి లాంబ్డాకి ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p, that is h by mv అనేటటువంటి రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? de Broglie. అండ్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చెప్పాడు అని అంటే ఎనర్జీలో ఏముంటాయి మనకి? మెయిన్లీ ఫోటాన్స్ ఉంటాయి. బేసికలీ మనం లైట్ గురించి మాట్లాడుకున్నప్పుడు లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ అన్నాము, రేడియేషన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాము. దేర్ఫోర్ లైట్లో ఫోటాన్స్ ఉంటాయి కాబట్టి ఫోటాన్స్ ఏ విధంగా అయితే ఫోటాన్స్కి వేవ్ లెంగ్త్ ఉంటుందో అదేవిధంగా ఎలక్ట్రాన్స్కి కూడా ఫోటాన్స్కి మనము ఏం చెప్పాము? టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాము. ఏంటి? పార్టికల్ అండ్ వేవ్. ఎందుకు? ఫోటాన్స్ ఎందులో ఉంటాయి? లైట్లో ఉంటాయి. కాబట్టి ఏమన్నాము? ఫోటాన్స్కి వేవ్ లైక్ అండ్ పార్టికల్ లైక్ రెండు ఉంటాయి. సిమిలర్లీ దీనికి లాగానే ఫోటాన్స్ ఏ విధంగా అయితే టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఎలక్ట్రాన్కి కూడా దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అని చెప్పడం జరిగింది. దే ఆర్ వేవ్ లైక్ అండ్ పార్టికల్ లైక్ నేచర్. ఈ టూ టైప్స్ ఆఫ్ నేచర్స్ ఉంటాయి అని de Broglie ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ బోర్స్ అటామిక్ మోడల్లో మనం చూసినటువంటి ఈక్వేషన్ని ఈయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ద్వారా కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. సో మనం దాన్ని ఒకసారి చూద్దాము. ఎలా అని అంటే ఎలా ఇవ్వడం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ దెర్ ఆర్ టూ కేసెస్ ఉన్నాయి ఇందులో. హౌ de Broglie ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బోర్స్ అటామిక్ మోడల్లో ఉన్నటువంటి వాటిని de Broglie ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అని కనుక మనం చూసినట్లయితే ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టేషనరీ ఆర్
non-energy radiating ఫస్ట్ థింగ్ అంటే ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఇఫ్ దేర్ ఇస్ ఏ ఆర్బిట్, ఈ ఆర్బిట్లో ఏం రొటేట్ అవుతుంది, ఏం రివాల్వ్ అవుతుందని చెప్పాం మనం, ఎలక్ట్రాన్. ఈయన డి బ్రోగ్లీ ఏం చెప్పాడు, ఎలక్ట్రాన్ హ్యాస్ ఏ వేవ్ లెంగ్త్, దేర్ ఫోర్ ఎలక్ట్రాన్ ఇట్ మూవ్స్ ఇన్ ఏ వేవ్ ఫార్మ్. రైట్, కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్ ఫామ్లో ఉండడం జరిగింది. దేర్ ఫోర్ ఈ వేవ్ లెంగ్త్ ఎంత అని అంటే సమ్ n ఇంటూ ల్యాండా. ఎంత లెంగ్త్ ఉంటుంది ఈ టోటల్ వేవ్ లెంగ్త్ అంటే, టోటల్ వేవ్ లెంగ్త్ విత్ ఇన్ ది స్టేషనరీ ఆర్బిట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ ఫిక్స్డ్ ఎనర్జీ అంతా కూడా సేమ్గా ఉంటుంది. కాబట్టి మనకి వేవ్ లెంగ్త్ కూడా సేమ్, అండ్ ఇట్ ఈస్ ఏ స్టాండింగ్ వేవ్ కదా, స్టాండింగ్ వేవ్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ ఎన్ ల్యాండా అనేటటువంటి వేవ్ లెంగ్త్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఏ ఆర్బిట్ ఈజ్ ఇన్ విచ్ షేప్, ఇట్ ఈస్ ఇన్ ఏ సర్క్యులర్ షేప్లో ఉన్నటువంటి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్గా ఉండాలి. ఎందుకు? బికాస్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఆన్ ది ఆర్బిట్లో మూవ్ అవుతుంది కాబట్టి సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవ్వాలి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 2πr, వేర్ r is the radius of the orbit. సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ నుంచి దీన్ని r అంటాం. అండ్ ఇఫ్ యూ డూ దిస్ వన్, లాంబ్డా వాల్యూ కనుక నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఇట్ ఈస్ 2πr by small n. అండ్ ఫ్రమ్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా ఆయన, ఏమి ఇచ్చారు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. సిన్స్ దిస్ ఇస్ లాంబ్డా అండ్ దిస్ ఇస్ ఆల్సో లాంబ్డా, వీ కెన్ ఈక్వల్ దిస్ బోత్. ఈ రెండు టర్మ్స్ కూడా మనం ఈక్వల్ చేయొచ్చు. ఇఫ్ ఈక్వలెన్సీ 2πr by n ఈజ్ ఈక్వల్ టు h/mv. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంది, ఈ ఎంవిని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ తీసుకొస్తున్నాను, ఎన్ని ఇక్కడ తీసుకొస్తున్నా. దెన్ వాట్ హ్యాపెన్స్, 2π into mvr I am writing, and this is nh. Then mvr is equal to nh by 2π. ఇదేమి ఈక్వేషన్ అన్నా, దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది యాంగులర్ మొమెంటమ్ ఇన్ ది బోర్స్ అటామిక్ మోడల్లో మనకి సేమ్ ఈక్వేషన్ వచ్చింది, ఆర్ సేమ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి యాంగులర్ మొమెంటమ్కి అండ్ దట్ ఆఫ్ ది ఆర్బిట్లో ఉన్నటువంటి యాంగులర్ మొమెంటమ్కి ఇచ్చినటువంటి రిలేషన్. Therefore, de Broglie is in completely agreement with the Bohr's atomic model తో complete గా agree అవుతున్నాడు, or he is able to explain the angular momentum part of the Bohr's atomic model. ఒకవేళ కనుక in the second case కనుక మనం తీసుకున్నట్లయితే నాన్ స్టేషనరీ and or energy radiating నాన్ స్టేషనరీ అయినప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే, ఆర్బిట్ నార్మల్గానే ఉంది, బట్ వేవ్ లెంగ్త్ అనేది స్టాండింగ్ వేవ్ అవ్వదు. ఈసారి స్టాండింగ్ వేవ్ అవ్వదు. ఆల్ రైట్, ఈ రెండు కూడా కంప్లీట్ ఒక స్టేషనరీ వేవ్ లెంగ్త్ అనేది మనకి కంప్లీట్ స్టాండింగ్ వేవ్ అనేది రాదు. దేర్ ఫోర్ ఈ కేసులో ఏమవుతుంది అని అంటే, ఎన్ లాంబ్డా ఈజ్ నాట్ ఈక్వల్ టు 2πr, ఇక్కడ ఈక్వల్ కాదు. ఆ కేసులో ఇట్ ఈస్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది బోర్స్ అటామిక్ మోడల్తో ఈ డి బ్రోగ్లీ wave equation or wavelength equation or de Broglie is not in agreement with the non-stationary states of the Bohr atomic model. ఇంకా de Broglie explanation నుంచి మనం ఇంకేం నేర్చుకోవచ్చు అని అంటే, నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్, ఎన్ని వేవ్ లెంగ్త్స్ ఉంటాయి ఇన్ ఈ ఆర్బిట్, నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్
ఇన్ ఏ ఆర్బిట్. మనం ఇందాకే చూసాము ఎన్ని ఆర్బిట్స్, ఎన్ని వేవ్ లెంగ్త్స్ ఉంటాయి, ఎన్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఎన్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనము ఇంకేం చూడొచ్చు, ఇంకేం నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి అంటే నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ పర్ సెకండ్ ఇన్ ఏ ఆర్బిట్, రైట్? అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, number of revolutions of an electron per second in a orbit. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్, ఎన్ని రివల్యూషన్స్ అవుతుంది ఎలక్ట్రాన్ పర్ సెకండ్, ఒక సెకండ్లో ఎంత ఎన్ని రివల్యూషన్స్ అవుతూ ఉంది ఆర్బిట్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఒక ఎలక్ట్రాన్ పర్ సెకండ్లో ఎన్ని రివల్యూషన్స్ తిరుగుతూ ఉంది అనేది కనుక మనం చూసినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై సర్కంఫరెన్స్. వెలాసిటీ ఆఫ్ ఇక్కడ ఎలక్ట్రాన్ కదా మూవ్ అయ్యేది, కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ బై సర్కంఫరెన్స్. అండ్ from the de Broglie wave equation or wavelength lambda is equal to h by p ante h by mv అని రాసాం. and we can also relate this equation. The thing is relation between de Broglie wavelength, we'll write that one, de Broglie wavelength అండ్ కైనెటిక్ ఎనర్జీకి ఎలా రిలేషన్ ఉంది అని కనుక మనం చూసినట్లయితే కైనెటిక్ ఎనర్జీని ఏం రాస్తాం? Ke is equal to half mv square. Therefore it is 2Ke is equal to mv square. అండ్ మనము ఇక్కడ ఇంకొక ఎంతో మల్టిప్లై చేసి ఇటు కూడా ఎంతో మల్టిప్లై చేయొచ్చు కదా. చేసినప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ 2Ke into m is equal to mv whole square. And we can write mv is equal to root over 2Ke into small m. If you substitute this mv, this term here, then you will get the relation of de Broglie wavelength with that of the kinetic energy. Therefore h by root over Ke and into m. This is also one of the ఇంపార్టెంట్ రిలేషన్. ఈ రిలేషన్ మీద కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతూ ఉన్నాం. అండ్ వీ కెన్ ఆల్సో రిలేట్ ఈ వేవ్ లెంగ్త్, డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్తో ఇంకేం మనం రిలేట్ చేయొచ్చు అని కనుక మనం చూసినట్లయితే ఇఫ్ దిస్ ఎలక్ట్రాన్, వాట్ ఎవర్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ పొటెన్షియల్తో కనుక మనం రొటేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? రొటేట్ చేస్తూ ఉంటే వీ కెన్ రిలేట్ if electron is moving with some potential v తో కనుక మనం మూవ్ చేస్తూ ఉన్నాము అని అంటే ఇట్ ఈస్ having some kinetic energy. Therefore kinetic energy is nothing but charge into potential. కాబట్టి if you substitute instead of Ke electron volt, it becomes lambda is equal to h by root over 2 electron volt charge into potential into m. This is also one of the relation. And we can also have, మనం కనుక దీన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు అని అంటే హియర్ h value is a constant, 6.626 into 10 power minus 34 joules second. And charge of an electron is constant. ఇది కూడా మనకు తెలుసు. mass of an electron 9.1 into 10 power minus 31 kgs. charge of an electron 1.6022 into 10 power minus 19 coulombs. కాబట్టి ఇవన్నీ కూడా వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే what you get here is 12.27 divided by root over v in angstroms. మనకి సింప్లిఫైడ్ ఈక్వేషన్ ఏంటి అని అంటే 12.27 divided by root over v into angstroms. And one more relation we can
get from the de Broglie wavelength or the de Broglie explanation is మనకి ఏం కావాలి, లాంబ్డా వాల్యూ కావాలి, వేవ్ లెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది nth ఆర్బిట్. ఒకవేళ nth ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మనకి కనుక ఏం కావాలి, de Broglie వేవ్ లెంగ్త్ కావాలి అని అంటే ఏం చేస్తాం మనం అని అంటే ఇట్ ఈస్ గివెన్ యాజ్ de Broglie wavelength in nth orbit is equal to 3.3 into n angstroms. This is n తో మనం కనుక మల్టిప్లై చేసి చూస్తే we get the de Broglie wavelength. మనము ఏం చూసాము, de Broglie ఎక్స్ప్లెనేషన్ గురించి చూడడం జరిగింది. దేని గురించి, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. అండ్ వీ ఆల్సో సా వాట్ వీ కెన్ డెడ్యూస్ ఫ్రమ్ ది de Broglie wavelength or de Broglie explanation of the dual nature of matter. And we'll also see now about the Heisenberg uncertainty principle. The second consideration for the quantum mechanical model is Heisenberg uncertainty principle, which is one of the most important one in view of IPE గానీ, IPE ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కానీ, లేదంటే ఎంసెట్ కానీ, IIT-JEE కానీ, ప్రతి దానికి కూడా ఈరోజు క్లాస్ వెరీ ఇంపార్టెంట్. de Broglie wavelength equation and what we derived from the de Broglie wave equations గానీ, or the Heisenberg uncertainty principle, very very important. ఇది కనుక మనం చదువుకున్నట్లయితే we can easily gain few marks. That is Heisenberg uncertainty principle. Uncertainty principle. Heisenberg uncertainty principle. What does it state? Uncertainty, uncertain. దేని గురించి మాట్లాడుతున్నాం? సెర్టైన్ అంటే ఖచ్చితంగా అని చెప్పడం, అన్సర్టైన్ అంటే ఖచ్చితంగా చెప్పలేకపోవడం, కరెక్ట్గా చెప్పలేకపోవడం, అన్సర్టైన్ కరెక్ట్గా లేదు అని చెప్పడాన్ని అన్సర్టైన్ అని చెప్తూ ఉంటాం. అండ్ ఇట్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్, possible to determine simultaneously the exact position. It is impossible to determine simultaneously the exact position and one more thing is momentum, position and momentum, exact momentum of the electron. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ సైమల్టేనియస్లీ అంటే ఎట్ ఏ టైం, ఒకేసారి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటం. ఎగ్జాక్ట్ పొజిషన్ని డెల్టా ఎక్స్ అంటాం, అదేంటి అనేది మనం చూద్దాం. ఎగ్జాక్ట్ మొమెంటంని డెల్టా పి అంటూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రెండు కూడా ఒకేసారి డిటర్మైన్ చేయలేము అంట. ఒక పొజిషన్ దగ్గర ఓకే, ఈ పొజిషన్ దగ్గర ఖచ్చితంగా ఇక్కడే ఉంది ఎలక్ట్రాన్ అని చెప్పగలిగితే వీ కెనాట్ ఫైండ్ అవుట్ ది వాట్ ఇస్ ద మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, అది చెప్పడం జరిగింది. దీని కనుక మనం మ్యాథమెటికల్గా కనుక మనం రాసుకున్నట్లయితే హౌ డస్ ఇట్ లుక్, మనకి ఎలా ఉంటుంది అని అంటే డెల్టా ఎక్స్ మ్యాథమెటికల్లీ delta x into delta p is greater than or equal to h by 4 pi. Delta x into delta p అంటే what does it mean, దాని మీనింగ్ ఏంటి అని కనుక మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, డెల్టా ఎక్స్ ఈజ్ ది అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, దిస్ ఈజ్ ది అన్సర్టనిటీ in momentum. We know this
h is the Planck's constant and pi is also a constant. And uncertainty అని అంటే ఒకవేళ కనుక నేను ఒక మీకు ఏమి ఇచ్చాను అని అంటే మనం వెండర్ షాప్కి వెళ్ళినప్పుడు అంటే మనం కూరగాయలు కనుక ఏమైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వి సీ సమ్ బ్యాలెన్స్ చూస్తూ ఉంటాం. నాట్ దిస్ ఎలక్ట్రానిక్ వన్ కాకుండా నార్మల్ బ్యాలెన్స్ చూస్తూ ఉంటాం. అందులో ఎగ్జాక్ట్గా నాకు 1 గ్రామ్ ఆఫ్ ఏదో ఒక సమ్ సబ్స్టెన్స్ అడిగాను అనుకోండి, మీరు ఫైండ్ అవుట్ చేయలేరు అంత ఈజీగా కదా. అంటే వాట్ డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటి అని అంటే వీ కెనాట్ డిటర్మైన్, అంటే అక్కడ ఏం డిటర్మైన్ చేయలేకపోతున్నారు, ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అనేది మనం చెప్పలేకపోతూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఎన్ని గ్రామ్స్ ఉంది అని మనం చెప్పలేకపోతున్నాం. అలాగే ఈ పొజిషన్ అంటే ఏంటి, డెల్టా ఎక్స్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ స్కేల్ ఉందనుకోండి, దెన్ నేను ఐ గివ్ యూ సమ్ టేప్ అండ్ ఇఫ్ ఐ ఆస్క్ టు మెజర్ ది థిక్నెస్ ఆఫ్ ఏ పేపర్ యొక్క థిక్నెస్ అడిగాను అనుకోండి, ఎలా చెప్తారు మీరు? పేపర్ వెరీ స్మాల్గా ఉంటుంది, ఎన్ని మిల్లీమీటర్స్ అని చెప్తారు? చెప్పలేరు. ఈ రెండాటికి మధ్యలో ఉంటుంది. మిల్లీమీటర్స్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేటెడ్ స్కేల్లో కూడా యూ కెనాట్ మెజర్ యాక్యురేట్లీ. ఇట్ ఈస్ బిట్వీన్, అంటే దట్ ఈస్ ది అన్సర్టైన్. ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మీకు తెలియదు. దట్ ఈస్ ది అన్సర్టినిటీ. ఆ అన్సర్టినిటీ అనేది గనక మనం తక్కువ చేయగలిగితే, అంటే తక్కువ చేయడం అంటే ఏంటి, మనకి ఆ పేపర్ లెంగ్త్ ఎగ్జాక్ట్గా కనుక తెలిసింది అనుకోండి, సిన్స్ దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, either this one is uncertain completely or this one is uncertain completely. ఒకవేళ ఒకటి ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేయగలిగాం అనుకోండి పొజిషన్, then automatically other one becomes the more uncertainty. అంటే అన్సర్టెనిటీ అనే అన్సర్టెనిటీ వాల్యూ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే మనం మొమెంటం అనేది మనం మెజర్ చేయలేము. అండ్ ఒకవేళ మొమెంటం కనుక ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అదే టైంలో పొజిషన్ మనం క్యాలిక్యులేట్ చేయలేం. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ యొక్క గ్రేట్నెస్ మీరు ఇంకా హైయర్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. అండ్ ఈ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు, అసలు హైసెన్బర్గ్ వాట్ డిడ్ హీ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ నుంచి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాడు అని అంటే, హీ కాంట్రడిక్టెడ్ విత్ ది బోర్ అటామిక్ మోడల్. మనం బోర్స్ అటామిక్ మోడల్లో లాస్ట్ లిమిటేషన్స్లో చెప్పుకున్నాము. ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద పాయింట్. అంటే ఇప్పుడు బోర్ అటామిక్ మోడల్ ద్వారా ఏం నేర్చుకున్నాము, న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూతే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి ఇన్ ఏ పర్టికులర్ సర్క్యులర్ ఆర్బిట్ కాల్డ్ పాత్ కాల్డ్ ఆర్బిట్ అని చెప్పాము. ఆర్బిట్ అంటే ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక పాత్లో వెళ్తూ ఉంది అని అంటే ఇట్ హ్యాస్ ఈ పాత్లో ఈ పొజిషన్లో ఖచ్చితంగా ఈ పొజిషన్లో వెళ్తూ ఉంది అని అంటే వీ నో ది పొజిషన్. సిన్స్ ఇట్ ఈస్ మూవింగ్ ఇట్ హ్యాస్ ఏ మొమెంటం. రెండు ఉంటాయి. అండ్ ఈ రెండు కూడా ఎట్ ది సేమ్ టైం మనం ఫైండ్ అవుట్ చేయగలిగి ఉంటాం నార్మల్గా ఇలా వెళ్తూ ఉంటే. బట్ వాట్ ఈస్ అబ్జర్వ్డ్, కానీ ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, పొజిషన్ అండ్ మొమెంటం దే ఆర్ అన్సర్టైన్. రెండు కూడా ఎట్ ది సేమ్ టైం మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి హీ రూల్డ్ అవుట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆర్బిట్స్ ఆర్ ది ఎలక్ట్రాన్ ట్రాజెక్టరీస్. ఎలక్ట్రాన్ ఈ పాత్రలో మాత్రమే వెళ్తుంది అనేది రాంగ్, ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అని బోర్ అటామిక్ మోడల్ ఈయన కాంట్రాడిక్ట్ చేయడం జరిగింది. ద థింగ్ ఈజ్ ఇట్ రూల్స్ అవుట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏమి ఉండడాన్ని రూల్ చేసేస్తుంది, ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాజెక్టరీస్ అంటే ఎలక్ట్రాన్ యొక్క పాత్, ఎలక్ట్రాన్ ట్రాజెక్టరీస్ ఆర్ ఆర్బిట్స్ ని ఇట్ ఈస్ రూలింగ్ అవుట్. ఎగ్జాక్ట్ పొజిషన్ ఈ పొజిషన్లోనే వెళ్తుంది అని చెప్పడం లేదు, చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మొమెంటం చెప్పలేం. కాబట్టి ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఏం చెప్పారు అని అంటే దే స్టార్టెడ్ విత్ ది ప్రాబబిలిటీ. అంటే ఏంటి, ఎంత ప్రాబబుల్ అవుతుందో, అంటే మేబీ ఈ పొజిషన్ ఈ
ఏరియాలో ఎలక్ట్రాన్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రాబబిలిటీ. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఏం చెప్తూ ఉంటామంటే ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్, ఎలక్ట్రాన్ యొక్క పాత్ గురించి మనం ఇంకా ఏం మాట్లాడతామంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్. దాని గురించి మనం ఇంకా డెఫినేషన్ కింద కూడా మనం నేర్చుకుంటాము. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ గురించి మనం మాట్లాడుతుంటాం. దేర్ఫోర్ ఇట్ రూల్డ్ అవుట్, ఏది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, ఇట్ రూల్డ్ అవుట్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాజెక్టరీస్ or the orbits, and it is completely only for the it is in agreement only for microscopic objects. మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే మనం అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఎందుకు అనంటే మనము ఏం చెప్పాము, ఫస్ట్ థింగ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పాము. మరి మనకి కనిపించేటటువంటి మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్, ఫర్ సపోజ్ దిస్ మార్కర్, ఈ మార్కర్ కూడా సమ్ మ్యాటర్, ఇట్ ఈస్ కంపోజ్ ఆఫ్ సమ్ మ్యాటర్. దీనికి పార్టికల్ నేచరే ఉంది, ఎందుకంటే ఇది ఇక్కడే ఉంది. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ వేవ్ నేచర్. వేవ్ నేచర్ ఏమి మనకి కనిపించడం లేదు. ఎందుకు అని అంటే ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్ ఇన్ హియర్ ఇన్ ది ఈక్వేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇఫ్ ది మాస్ ఈస్ ఇంక్రీజింగ్ మోర్, ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు లాంబ్డా వాల్యూ డిక్రీజెస్, చాలా 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 తక్కువ ఉంటూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ దీనికి ఉన్నటువంటి మాస్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ వెరీ స్మాల్, నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఫర్ ది మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్, అంటే వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం లాంబ్డా వాల్యూ అబ్జర్వ్ చేయగలం. సిమిలర్లీ ఈ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఓన్లీ ఇన్ అగ్రిమెంట్ ఫర్ ది మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్. మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే మనం హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, వాటికి మాత్రమే మనం అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనం వాడుతూ ఉంటాం. మనం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసామనంటే వాట్ ఆర్ ది కన్సిడరేషన్స్ ఫర్ ది క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఏమేమి కన్సిడర్ చేసుకున్నారు అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మనం ఒక ఈక్వేషన్ చూసాం, దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అండ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ డెల్టా x ఇంటూ డెల్టా p ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని మనం నెక్స్ట్ క్లాస్లో ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ చూద్దాము దీని మీద. దెన్ విల్ గో టు ది క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. అసలు ఆ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్, ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆటమ్ అనేది క్వాంటమ్ మెకానిక్స్లో ఎలా ఇచ్చారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.